భూల్ చుక్ మాఫ్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 1 నిమిషము. ఈ సినిమా సర్టిఫికేట్ వచ్చి యూఏ. ఇక 23 మే 2025న ఈ సినిమా విడుదలైంది. టిట్లీ రంజన్లకు మధ్యలో ప్రేమ ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటే తండ్రి గవర్నమెంట్ జాబ్ వస్తేనే నీకు పెళ్లి ఇస్తానని సంజయ్ మిశ్రా వార్నింగ్ ఇస్తాడు. రాజ్ కుమార్ రావు ఈ మధ్య చాలా సక్సెస్లో ఒక అంధుడిగా ఒక సినిమా, శ్రీకాంత్ అనే సినిమా, ఆ తర్వాత మరి స్త్రీ 2, తర్వాత మధ్యలో వచ్చిన ఇంకా 2-3 సినిమాల్లో హీరోగా రాణించినటువంటి రాజ్ కుమార్ రావు ఈ సినిమాలో కూడా హీరో చేయడంతో ఈ సినిమాకి అంచనాలు పెరిగాయి. రంజన్ పాత్రలో రాజ్ కుమార్ రావు బాగా అద్భుతంగా యాక్ట్ చేయగా, వానిక్ గబ్బి టిట్లీగా చక్కటి నటనను ప్రదర్శించింది. సంజయ్ మిశ్రా తండ్రి పాత్రలో, అంటే మామ పాత్రలో, మన ఏది ఉద్యోగం ఇప్పించే పాత్రలో సంజయ్ మిశ్రా చేశాడు. క్లైమాక్స్ మొత్తం తన భుజాల మీద మోసాడు సంజయ్ మిశ్రా. అట్లాగే సీమా పహ్వా ఈమె వచ్చేసి తల్లి పాత్రలో రాణించింది. జాకీర్ హుస్సేన్ మామ పాత్రలో చేయగా, రఘుబీర్ యాదవ్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో, తర్వాత ఇష్తియాక్ ఖాన్ ఇంకొక పాత్రలో నటించినటువంటి ఈ సినిమాకి కరణ్ శర్మ డైరెక్టర్, రైటర్ కాగా, ప్రొడ్యూసర్ దినేష్ విజన్ అనే ఫేమస్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి నిర్మాత, తనిష్క్ బగ్చి మ్యూజిక్, తర్వాత ఇర్షద్ కమిల్ వచ్చి లిరిసిస్టు, హైదర్ రిజ్వీ స్క్రీన్ ప్లే, సుభాష్ సాహు సౌండ్ డిజైనర్, మ్యాడాక్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఈ సినిమా 2 గంటల 1 నిమిషం నిడివితో వచ్చినందు ఇందాకే చెప్పుకున్నాం. ఇక డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది, కానీ సినిమాలో విషయం దమ్ము లేక వెలవెలబోయింది. ఇది మొన్న ఆ మధ్య మన బక్కపల్చటి హీరో సినిమా వచ్చింది కదా తమిళ్ నుంచి డబ్బింగ్కి, డ్రాగన్ అనే సినిమా. ఆ డ్రాగన్ సినిమా కథాంశమే ఈ సినిమాలో ఉంటుంది. సో ఆ డ్రాగన్లో ఉన్నటువంటి కథాంశం ఏంటంటే, వేరే అతని జాబు ఇతను, అంటే వేరే అతను రాసే ఎగ్జాము ఇతను పాస్ అయ్యాడు, అతని పేపర్ ద్వారా ఇతను పాస్ అయ్యాడు అని ఒక పశ్చాత్తాపంతో జరుగుతున్న పెళ్ళిని ఆపుకొని అతను హ్యాండ్ ఓవర్ చేసి తను తప్పు ఒప్పుకొని మామూలు మనిషిగా నిలబడిపోవడం అనేది డ్రాగన్ స్టోరీ, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ స్టోరీ. అయితే ఇందులో దాన్ని చిన్నగా ఉద్యోగం కింద మార్చాడు అంతే. అదే కథను ఎత్తేసుకొని డ్రాగన్ సినిమా కంటే ఫ్రీ స్టైల్ ఫ్రీ మేక్ అనుకోండి. అందులో అతని పేపర్ ఇతను పరీక్ష పాస్ అవుతాయి డబ్బులు కట్టి, ఇక్కడ ఉద్యోగం అతను ఉద్యోగం ఇతను ఏదో ఊరికి మంచి చేయడం కోసం ఉద్యోగం అంట ఒక ముస్లిం అబ్బాయికి. ఇక్కడ హిందూ దైవము నమ్మేటువంటి శివునికి ఒక పూజ చేస్తూ మర్చిపోతానని, అంటే మనకు దైవికంగా ఆధ్యాత్మికత అనుకోవాలా. 29 తారీఖు రిపీట్ అవుతుంది, 30 తారీఖు రాదు అంటే ఒక మంచి పని చేయాలి. ఏం మంచి పని అంటే, వేరే వాడి ఉద్యోగాన్ని నువ్వు సంజయ్ మిశ్రా ద్వారా కొనుక్కున్నావు కాబట్టి అది వాపస్ చేయాలంటే వాపస్ చేస్తాడు. అతను చచ్చిపోయినట్టు ఊహించుకుంటూ ఉంటాడు. అతను బతికేలాగా చేసి అతను పెళ్ళి ఆగిపోతే మళ్ళీ పెళ్ళి కలిసిపోయింది అంతే. ఈ మధ్యకాలంలో హిందీలో నిర్మాణ విలువలు మంచిగా ఉండి మంచి ఆర్టిస్టులు పడి ఇంత చెత్త కథతో తీసిన సినిమా ఇదొక్కటే, భూల్ చుక్ మాఫే. ఇది నిజంగానే భూల్ చుక్ మాఫ్ అనుకోవాలి మనం. సో ఈ సినిమాలో సత్తా లేక వెలవెలబోయింది కథ. సో దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఆర్టిస్టులు రాజ్ కుమార్ రావు కానీ, వానిక్ గబ్బి కానీ, సంజయ్ మిశ్రా కానీ, సీమా పైబా కానీ, జాకీర్ హుస్సేన్ కానీ, వీళ్ళందరూ యాక్ట్ చేయడంలో బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. రఘుబీర్ యాదవ్తో సహా అందరూ బాగా చేశారు. అట్లాగే ఖాన్ కూడా, ఇష్తియాక్ ఖాన్ కూడా బాగా చేశాడు. సో వీళ్ళందరూ యాక్టింగ్ బాగా చేసినా కూడా కథనంలో దమ్ము లేక కరణ్ శర్మ యొక్క ఫలితము స్లో అయిపోయింది. సో దీంట్లో విషయం లేదు కథలో. కథ ఏంటంటే, అతని పెళ్ళి రాదు, ఆ 29 తారీఖే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ పసుపు జరుగుతూ ఉంటుంది, పూలతోటి పడుతూ ఉంటుంది, పెండలో కాలు పెడతా ఉంటాడు. ఆ పెండ కాళ్ళే మనకు రిపీట్గా 3 షాట్లు చూసి బోర్ అయిపోతుంది మనకి. చెల్లెలకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అతను తోసేస్తే పైనుంచి పడతాడు. ఆ తోసేయడము కూడా చాలా బ్లంట్గా ఉంటుంది ఆ సీను. సో మొత్తానికి ఏంటంటే, ఈ అమ్మాయి ఏమో కేవలం డబ్బుల కోసమే ఇతను ఇష్టపడతానని, లేకుంటే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటుంది. పెళ్లి చూపులు వస్తుంది ప్రసారం, పెళ్లి చూపుల ప్రసారంలో ఇతను లవరు ఈ ఉద్యోగం జరిగిందనగానే అప్పటికప్పుడే ఆ అమ్మాయి ఎగిరి గంతేసి వాడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, మీ ఇద్దరికే కాదు మీ అత్తకు కూడా ప్రాబ్లం ఇస్తారని చెప్పేసి అనడం అంతా అసహజంగా ఉంటుంది కథ. సో ఆ తర్వాత కేవలం కట్నం కోసమే కూర్చుకునే మామ లాస్ట్లో సంజయ్ మిశ్రా చెప్పే డైలాగులకు అంత ఒక 2-3 పేజీల డైలాగులు ఉంటాయి సంజయ్ మిశ్రాయి. సో ఆ పేజీల డైలాగాన్ని మనం భరించిన తర్వాత మామ మారిపోయి చేసుకున్నాడంట పెళ్ళి. ఇది ఆగిపోయిందంట ఆ పెళ్ళి. సో ఇట్లా భూల్ చుక్ మాఫ్. మరి ఇప్పుడు శివునికి ఏదో తప్పు చేశాడు, పూజ సరిగా చేయలేదు అని అది అర్థం వచ్చేలాగా ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ అది వేరే కథగా తీసుకెళ్ళి మొత్తానికి ఒక ముస్లిం అతనికి అన్యాయం జరుగుతుంటే హిందూ అతను ఏదో న్యాయం చేసినట్టుగా అట్లా కమ్యూనల్గా తీసుకెళ్ళాడు.
సో బుల్చుక్ మాఫ్ మధ్య మధ్య అందరికీ క్షమాపణ చెప్తుంటాడు. మన ఫ్యాషన్ అది 29 వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది దానికి మళ్ళీ ఒక వ్యాంప్ సాంగ్ ఒకటి, మళ్ళీ ఒక బ్యాచిలర్స్ పార్టీ అంటూ ఒక వ్యాంప్ సాంగ్ పెట్టారు. అందులో నాబిలు అవన్నీ కొంత చూపిస్తూ ఇక ఎక్కడ అసభ్యత లేదు సినిమాలో, నీట్గానే ఉంది. బుల్చుక్ మాఫ్ సినిమా ఒక ఫక్తు ఎంటర్టైన్మెంట్ సినిమా. మ్యాడాక్ ఫిలిమ్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, మరి దినేష్ విజన్ లాంటి ఫేమస్ నిర్మాతలు చేసిన, రాజ్ కుమార్ రావు లాంటి సక్సెస్ఫుల్ హీరో చేసిన సినిమా లాగా అయితే సినిమా పొరపాటున కూడా లేదు ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఇందులో బాగున్న అంశాలు ఏంటంటే పాటలు బాగున్నాయి, అన్ని పాటలు బాగున్నాయి. సో పాటలు చూడ్డానికి కానీ, లిరికల్గా కానీ, లేకుంటే సినిమాటోగ్రఫీ కానీ, రంగులు కానీ చాలా బాగున్నాయి. పాటలు చాలా ఫస్ట్ క్లాస్ పాటలు, లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ. ఈ విషయంలో మాత్రం మనము ఇక్కడ సంగీత దర్శకుడు తనిష్క్ బాగ్చీని మెచ్చుకోకుండా ఉండలేము మనం. అట్లాగే ఇర్షాద్ కమీల్ మ్యూజిక్ పాటలు కానీ, తర్వాత సౌండ్ ఇంజనీర్ సుభాష్ సాబు సౌండ్ ఇంజనీరింగ్ కానీ అవి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అంటే ఈ సినిమా టికెట్ కొనుక్కొని పోయినవాడికి బుల్చుక్ మాఫ్లో మనకు రాజ్ కుమార్ రావుది యొక్క డ్యాన్సులు, బ్రహ్మాండంగా డ్యాన్సులు చేశాడు అతను. రాజ్ కుమార్ రావు ఇందాకే చెప్పాం, మంచి ప్రతిభ గల నటుడు. సో అతను చేసినటువంటి డ్యాన్సులు మనను ఆకట్టుకుంటాయి. 23 మే ఈ ఎండాకాలంలో 2025న రిలీజ్ అయినటువంటి ఈ బుల్చుక్ మాఫ్ సినిమా కామెడీ ప్రియులను అల్లరిచ్చినా కూడా సహజత్వం లేక, కథలో బలం లేక, ఎటుపోతుందో తెలియనిటువంటి స్క్రీన్ ప్లేతో కథన వేగం లేక చతికిలబడుతుంది సినిమా. సో ఇదనమాట ఈ సినిమా యొక్క కథ. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఉండి మంచి నటినట్లు, ఇప్పుడు ఇందాక తల్లి పాత్ర చేసిన ఆమె చాలా అద్భుతంగా చేసింది. ఆమె నటన సహజంగా ఉంది చాలా. సో ఆమె చాలా సినిమాల్లో విలన్ టైప్లో చేసేటువంటి ఆమె చాలా సహజంగా ఉంది. అట్లాగే తెలుగు సినిమాల్లో భయంకరమైన విలన్గా చేసేటువంటి నటుడు మనకు ఈ మన విక్రమార్కుడు సినిమా అట్లాంటి విలన్లో పెద్ద పెద్ద కళ్ళతో భయంకరంగా ఉండే అతను పండితుగా ఒక అద్భుతమైనటువంటి పాత్రను 101 రూపాయలు 501 పాత్ర తీసుకునేటువంటి పాత్రల్లో సాత్వికమైన పాత్రలో చేసి నటుడు అనేవాడు ఏదైనా చేయగలడని చెప్పి మెప్పించాడు ఆ నటుడు మాత్రం. మనకు ఆ సినిమాను చూస్తేనే మనకు అతను భయంకరమైన విలన్గా కనబడతాడు అతను. సో కామెడీ విలనీ కూడా చేసినటువంటి అతను పెద్ద పెద్ద కళ్ళే హైలైట్. అటువంటి అతను సాత్వికమైన పండితుని పాత్రలో, అంటే ఒక పామిషం చెప్పేటువంటి ఒక పండితుని పాత్రలో చేసినటువంటి అతని నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అతని ఒక విభిన్నమైనటువంటి నటన కోసం కూడా ఈ సినిమా చూడవచ్చు. అంతే తప్ప కథలో ఏం కొత్తదనం లేక వెలవెలమైనటువంటి ఈ సినిమా రేటింగ్ ఇందాకే విన్నారు కదా. ఇదండి ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.